హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. नमा ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे हरे హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనము ఏకాదశులు తెలుసుకుంటున్నాము. ఏకాదశుల్లో మనము పుత్రదా ఏకాదశి, దీనినే పౌషమాస ఏకాదశి అని, వైకుంఠ ఏకాదశి అని, తర్వాత ముక్కోటి ఏకాదశి అంటే ఒకే ఒక ఏకాదశిని ఇన్ని నామాలతో పిలవడం జరుగుతున్నది. మనకి ముక్కోటి ఏకాదశి అన్న, వైకుంఠ ఏకాదశి అన్న, పుత్రదా ఏకాదశి అన్న, పౌసమాస పుత్రదా ఏకాదశి అయినా అన్నీ కూడా ఒక ఏకాదశి అని తెలుసుకోవాలి. ఈ యొక్క పుత్రదా ఏకాదశి విశిష్టత ఏమిటి అంటే, ఈ ఏకాదశి మార్గశీర్ష మాసంలో వస్తుంది. మార్గశీర్ష మాసము అంటే భగవంతుడు దశమ అధ్యాయంలో మనకి అర్జునునికి భగవద్గీత తెలియచేసినప్పుడు విభూతులు, అది 10th చాప్టర్లో మనకి భగవంతుడు చెప్పడం జరిగింది కదా. అందులో కృష్ణ భగవానుడు చెప్తూ, నాకు మాసాలలో నేను మార్గశీర్ష మాసంగా ఉంటాను, ఆ మాసం నాకు చాలా ఇష్టమైనది అని చెప్పడం జరిగింది. ఇంకా ఈ మాసంలో ఏమి, శ్రీ ఆండాళ్ తల్లి కూడా తన యొక్క స్నేహితులతో చక్కగా కాత్యాయని వ్రతాన్ని కూడా 30 రోజుల పాటు పాసురాల్ని చెబుతూ చేశారు. అంటే అంత ప్రత్యేకత కలిగినటువంటిది ఈ యొక్క పౌషమాసం అనేది. కాబట్టి ఈ యొక్క మాసంలో వచ్చేటువంటి ఈ ఏకాదశిని ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ఎంత కోటి జన్మలు పుణ్యం కలిగినంత, అంటే కోటి జన్మల పుణ్యం కలగడం ఒకటి, ఆ యొక్క కోటి జన్మల్లో మనము ఏకాదశులు చేసినంత ఫలితము ఈ ఒక్క వైకుంఠ ఏకాదశి చేయడం వలన ఆ యొక్క ఫలితాన్ని పొందుతాము. అసలు వైకుంఠం అంటే ఏమిటి? ఈ వైకుంఠం అనేది అక్కడ మనకి ఎలాంటి కష్టాలు కానీ, క్లేశాలు కానీ, ఎలాంటి ఆందోళన కానీ లేనటువంటి కుంఠం ప్రదేశం, అందుకే వైకుంఠం అంటారు. మరి అలాంటి ప్రదేశానికి మనం చేరుకోవాలి అంటే ఆ యొక్క భగవంతుని యొక్క భక్తి యోగంలో ఉంటూ, భగవంతునికి భక్తియుత సేవ చేస్తూ మనము సాధన చేసినప్పుడు ఆ యొక్క భగవంతుని వద్దకు ఇలాంటి కష్టాలు లేనటువంటి ఆ ప్రదేశానికి మనము చేరుకోగలుగుతాము. ఇంకా ఈ నెలలో ఇంకొక ప్రత్యేకత చూడండి. ఈ నెలలో తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరంలో కూడా ఎప్పుడు శుభోదయంలో సుప్రభాతం చేస్తారు కదా. కౌసల్య సుప్రజ పూర్వ ప్రవర్తతే అని ఆ యొక్క శ్లోకంతో ప్రారంభించి చేస్తారు. కానీ ఈ యొక్క మాసం, ఎందుకంటే భగవంతుడు చెప్పారు ఈ మాసం నాకు చాలా ప్రియమైనది అని, కాబట్టి ఈ మాసంలో అక్కడ ఆ యొక్క సుప్రభాతం కూడా కాకుండా ఆండాళ్ తల్లి చెప్పినటువంటి పాసురాలని అక్కడ చేస్తారనమాట. అంటే ఆ నెలలో ప్రత్యేకంగా ఆండాళ్ తల్లి వాళ్ళ స్నేహితులు అందరూ కూడా ఆ యొక్క ఉపవాసం ఉండి ఆ ఉపవాసంతో పాటు ఆ యొక్క వ్రతాన్ని పాటించారు కాబట్టి ఆ విధంగా చేస్తారు. అంటే ఎన్ని విషయాలలో ఈ యొక్క వైకుంఠ ఏకాదశి అన్నది ఎంత విశిష్టతగా ఉన్నదో మనం తెలుసుకోవచ్చు.
అన్ని ఏకాదశుల్లాగానే ఈ ఏకాదశిలో కూడా మనం నిత్యము భగవంతునికి చేరువగా ఉండడానికి ప్రయత్నించాలి. ఆ విషయంగా చూసినప్పుడు శ్రవణము, కీర్తనము, స్మరణము వీటి వల్లనే మనము ఈ యొక్క ఏకాదశిలో భగవంతునికి చేరువగా ఉండగలుగుతాము. ఇక ఉపవాసము అన్నది ఆ ఉపవాసంలో చెప్పిన విధంగా ఏవైతే తీసుకోవాలి, ఏవైతే తీసుకోకూడదో, ఏ విధంగా ఆచరించాలో ఆ విధంగా నియమ నిష్టలతో ఈ యొక్క ఏకాదశిని మనము చేయవచ్చు. ఇక ఇది ఎక్కడ మనకి భవిష్య పురాణంలో చెప్పబడింది ఈ యొక్క ఏకాదశి గురించి. యుధిష్ఠిర మహారాజు శ్రీకృష్ణ భగవానునితో కోరాడు. ఈ పౌష మాసంలో వచ్చేటువంటి ఈ ఏకాదశి యొక్క విశిష్టతను, ఆ వ్రత కథ ఉంటది కదా! దానిని గురించి నాకు వివరించండి అంటూ యుధిష్ఠిర మహారాజు చెప్పినప్పుడు కృష్ణ భగవానుడు తెలియచేస్తున్నాడు. ఈ యొక్క కథ ఏమిటి అంటే, భద్రావతి అనే ఒక రాజ్యం ఉండేది. ఆ యొక్క రాజ్యానికి రాజుగా సుకేతుమాన్ అనే ఒక రాజు ఉండేవారు. ఆ రాజు యొక్క ధర్మపత్ని ఆమె పేరు సైబ్య. వీరిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటూ దేశాన్ని రాజు చక్కగా కన్న బిడ్డల వలె పరిపాలిస్తూ చాలా సంతోషంగా ఉండేవారు. కానీ ఆ సంతోషము అలాగే నిలవలేదు వారికి. వారికి సంతానం లేకుండా ఉండడం అనేది అయింది. అప్పుడు ఆ రాజు చాలా దుఃఖపడుతూ ఉండేవారనమాట. అంటే ఒక రాజుకి సంతానం అనేదే ముఖ్యమైన విషయం. ఎందుకంటే తరువాత తదనంతరము ఆ రాజ్యాన్ని ఆ కుమారునికి అప్పగించి వానప్రస్థకు వెళ్ళిపోవడం అది పద్ధతి. కాబట్టి ఆ విధంగా తదనంతరం ఎవరు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తారు అంటూ ఆ రాజు చాలా దుఃఖపడుతూ, చాలా మదనపడుతూ ఉండేవారనమాట. ఎలాగా ఏం చెయ్యాలి? ఎలాగ వెళ్ళాలి? ఎలాంటి వ్రతాన్ని ఆచరించాలి? అన్న ఆలోచనలతోనే సతమవుతూ నిత్యము ధ్యానంతో ఉండేవాడు. భగవంతుని యొక్క చింతతో ఉండేవారు. కానీ వారికి ఆ సంతానము అనేది చెప్పినట్లుగా అది పూర్వజన్మ సుకృతం. ఆ యొక్క అంటే గత జన్మలో మనం ఎంతో పుణ్యం చేసి ఉండాలి. ఆ భగవంతుని యొక్క సాన్నిధ్యంతో ఉండి ఉండాలి. అలాంటి ఆ భాగ్యం కలిగినప్పుడు ఆ యొక్క సంతానము అనేది మనకు ఇదవుతుంది అని మనకి శాస్త్రాల్లో చెప్పిన విషయం. ఇది ఎవరో ప్రత్యేకంగా చెప్పినది కాదు. కాబట్టి ఈ రాజు అందుకే చాలా దుఃఖపడుతున్నాడు. అంటే పూర్వజన్మలో నేనేం చేసుకున్నానో అందుకే నాకు ఇప్పుడు సంతానం లేకుండా ఉంది అని అనుకుంటుండేవాడు. ఇంకా రెండవ విషయం ఏమిటి అంటే పిల్లలు అంటే సంతానమే తల్లిదండ్రులు ఎవరైనా మరణించినప్పుడు వాళ్ళకి ఆ పితృ రుణం తీర్చుకోవడానికి ఆ శ్రాద్ధము అవన్నీ చేస్తారు కదా! అలాంటప్పుడు తన యొక్క మరణాంతరము ఎవ్వరు సంతానం లేకుండా ఆ శ్రాద్ధము అలాంటివి జరిపించినప్పుడు ఏమవుతారు? అలాంటి తల్లిదండ్రులు వాళ్ళు అదే ఇదిగా ఆత్మతృప్తిని పొందకుండా వాళ్ళ ఆత్మ అలాగే ఇదవుతూ ఉంటది. అది కూడా ఒక విషయం. పిల్లలు ఆ విధంగా చేయాలి అన్న ఇది. కాబట్టి రాజు ఇవన్నీ ఆలోచిస్తూ నిరంతరము తలమునకలవుతూ దుఃఖపడుతూ, తాను బాధపడుతూ తన పరివారంలో ఉన్న వాళ్ళు కూడా దుఃఖంతో ఉండే విధంగా ఉండేవాడు. కానీ ఆ రాజుకి ఎవ్వరు స్నేహితులు కానీ, బంధువులు కానీ, లేకపోతే ఆ పరివారంలో ఉన్నవారు కానీ, ఎవ్వరు కూడా అతన్ని ఉత్సాహపరచలేకపోయారు. ఆ సుకేతుమాన్ ఆ యొక్క రాజుని. కాబట్టి ఈయనకు అంటే ఒకసారి హృదయం అనేది ఆ విధంగా చింతనతో ఉన్నప్పుడు మనకి బయట విషయాలు అంటే భౌతిక విషయాల్లో కూడా మనము ఎక్కువ శ్రద్ధను తీసుకోలేము. అంటే మన చింతనంతా కూడా ఒకే విషయం మీద కేంద్రీకరించి ఉండడం వల్ల అలాగే అదే బాధతో ఉదయం లేచిన నిద్రపోయేంత వరకు అదే దుఃఖంతో ఇదవుతాము. అలాగే ఉంటాము. అందుకే మనకు అలాంటి సమయంలో నిద్రపోయినప్పుడు కూడా మనం దేని గురించైతే కలవరిస్తున్నామో, దేనిని పొందలేక బాధపడుతున్నామో, దేనిని ఎక్కువగా ఆసక్తితో కోరుకుంటున్నామో, అలాంటివే మనకి కలల రూపంలో కూడా వస్తూ ఉంటాయి. అంటే మనకి భౌతికంగా తీర్చుకోలేదు వాటిని. కాబట్టి కలల్లోనైనా అలాంటి విషయాలు జరిగినట్లుగా వస్తాయి.
అదేవిధంగా ఈ యొక్క మహారాజుకు కూడా ఆయన స్వప్నంలో కూడా నిరంతరము దుఃఖమైనటువంటి కలలే వచ్చాయట. ఎందుకు ఆయన ఆలోచించడము అలాగా, సంతానం లేదు, సంతానం లేదు అని ఆలోచిస్తున్నారు కాబట్టి అలాంటి దుఃఖాన్నే పొందుతూ ఉన్నాడు. ఇక ఎవ్వరు కానీ అతన్ని శాంతపరచలేకపోతున్నారు. అతని మనసు, ఆయన తన హృదయంలో భగవంతుడున్నాడు. భగవంతుని మీద ఆ భారాన్ని వెచ్చించినప్పుడు మనకి ఏదో ఒకటి జరుగుతుంది అన్న ఆ యొక్క కోణంలోనూ అతను ఆలోచిస్తూ ఉంటే కూడా ఈ యొక్క సంతానం లేదు అన్న ఆ విషయంతోనే ఉన్నాడు. ఇంకా పైగా ఏమనుకుంటున్నాడు? పున్నాగ నరకం నుంచి రక్షించేది పుత్రులే. అలాంటి పుత్రుల్ని మనం పొందలేకపోతే మన జీవితం ధన్యం కాదు. అలాగా కూడా ఆలోచిస్తూ ఉండేవాడనమాట. అంటే మనం చేసుకున్నటువంటి ఆ పుణ్య ఫలితాల వల్ల ఇలాంటి సంతానాలు కలుగుతాయి. కానీ నేను ఈ జన్మలో అయితే ఎలాంటి పాప కార్యాలను నేను చేయలేదు అంటూ ఆయన తలపోస్తున్నాడు ఆ విధంగా. ఎంతో ధన్యులకు కానీ ఈ భాగ్యం కలగదు కదా! నేను ఒక రాజుగా ఉండి నా యొక్క సంతతిని, అంటే పరంపర అలాగే కొనసాగాలి కదా! అలా సంతతిని ఇవ్వలేకపోతున్నానే అంటూ దుఃఖపడుతూ ఉన్నాడనమాట. ఇక మళ్ళీ తలుస్తున్నాడు. ఎలాగంటే, ఒకవేళ గత జన్మలో నేను భగవంతునితో సాన్నిధ్యంగా ఉండలేకపోయానేమో, ఎలాంటి పూజలు, వ్రతాలు వాటినంతా జరిపించలేదేమో, ఎవరికైనా కానీ దాన ధర్మాలు చేయలేదేమో, అందువలన ఈ యొక్క జన్మలో ఇలాంటి ప్రాప్తిని పొందాను అంటూ అన్నీ ఊహించుకుంటూ సతమతమవుతూ అలాగా ఉన్నారు. ఇక ఇక ఈ విధంగా ఉండడము ఆయనకు, ఆ రాజుకి చాలా కష్టంగా ఉండి, ఇక ఆత్మహత్యే శరణ్యం అనుకుంటూ ఆయన ఇది చేస్తూ ఉన్నాడనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. అలాగా ఉన్నప్పుడు ఆ రాజుకి ఇక రాజగృహంలో ఉండలేకపోయారు ఆ రాజు. వెంటనే ఏం చేశారు, ఒక గుర్రాన్ని తీసుకొని ఆయన అడవి వైపుకు బయలుదేరి వెళ్ళారనమాట. అడవికి వెళితే ఏముంటాయి? ఎన్నో రకాలైన జంతువులన్నీ అక్కడ ఉంటాయన్నమాట. కనీసము అలాంటి ప్రకృతి సిద్ధమైనటువంటి అలా చెట్లను, ఆ జంతువులను అలాగా చూస్తూనైనా ఒక మనసుని సేద తీర్చుకోవచ్చు అని ఆయన రాజు అడవికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన చూస్తున్నప్పుడు ఎన్నో పక్షులు, వృక్షాలు, తర్వాత జంతువులు అటు ఇటు పరిగెడుతూ, ఏనుగులు అన్నీ కూడా తిరుగాడుతున్నాయన్నమాట. వీటినన్నింటినీ కూడా ఆయన మనసు చంచలంగా ఉన్నది కదా! వాటినంతా కూడా ఆస్వాదించడానికి కూడా ఆయనకి ఆయన హృదయము నిశ్చలంగా లేదు. కాబట్టి వాటిని చూస్తున్నాడు, కానీ అంతగా వాటిని ఆస్వాదించలేకపోతున్నాడు. కానీ కానీ ఆయనకు స్మృతి వస్తున్నది. ఈ ఆయన రాజు ఆయనకు గృహంలో ఒక జంతు శాలనే ఉంచి ఉన్నారనమాట. ఇక ఆ జంతుశాల ఉన్నప్పుడు వాటిలో అన్నీ ఉంటాయి కదా! పక్షుల నుంచి, జంతువుల నుంచి, ఏనుగులు అన్నీ ఉంటాయి. ఇక్కడ వాటిని అన్నీ చూస్తూ ఉన్నప్పుడు రాజుకి అది గుర్తుకొచ్చిందనమాట. ఆయన ప్రతిరోజు కొంత సమయం వాటితో గడపడము అవన్నీ కూడా గుర్తుకొచ్చాయి. అలాగా ఆయన చూస్తూ ఉన్నాడు. కానీ ఇంతలో ఒక్కసారిగా ఒక నక్క యొక్క అరుపు వినిపించింది ఆ రాజుకి. అది భయంకరంగా అరుస్తున్నదనమాట. అలాగా నక్కలు అలాగా అరిచినప్పుడు అది ఏదో ఒక అశుభ సూచకంగా అనుకుంటారు. కాబట్టి రాజుకి ఏమీ పాలుపోక ఆ యొక్క శబ్దము ఎందుకు ఆ విధంగా వస్తున్నదని ఆయన చూస్తున్నారనమాట. ఇక మధ్యాహ్న సమయం అయిపోయింది. ఆ సమయం ఆయన తిరుగుతూ, తిరుగుతూ అలాగే ఆకలి దప్పిక వేసింది. అలాగా ఆకలి దప్పిక వేసినప్పుడు ఆయన వెంటనే ఒక దగ్గర ఉన్నటువంటి ఒక సరస్సు ప్రాంతానికి వెళ్ళారనమాట. అక్కడ ఆ సరస్సు చూస్తే అంత సుందర మనోహరంగా ఉన్నది. ఆ ప్రకృతికి అక్కడున్నటువంటి వృక్షాలు, ఆ వృక్షాలలో లతలు అల్లుకొని పువ్వులతో ఎంతో శోభమానంగా ఉన్నాయి. ఆ యొక్క పుష్పాల యొక్క సుగంధాలను వాయువు మోసుకు వస్తూ
చాలా అద్భుతమైన సుగంధ పరిమళాన్ని ఆఘ్రానిస్తూ రాజు కొంత సేద తీరారనమాట. అలాగా అయ్యాక ఆయన ఆ యొక్క సరస్సులో నీటిని తాగిన తర్వాత ఇంకొద్ది దూరం వెళ్ళేసరికి ఆ సరస్సు యొక్క గట్టున చాలామంది మునులు తపస్సు చేసుకుంటూ ఉన్నారనమాట. ధ్యానంలో ఉన్నారు. అలాగా ఆ యొక్క అద్భుత సుందరమైన దృశ్యం చూసేసరికి రాజుకి చాలా ఉత్సాహం అనేది వచ్చింది. అంటే మనం ఇన్ని రోజులు రాజ్య కార్యాలు, మంత్రులతో, సేనాపతులతో, ప్రజలతో, గృహ పరివారంతో ఇలాగే కాలాన్ని నెట్టుకొస్తూ, అలాగే సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నారు. కానీ ఇలా అడవి ప్రాంతంకొచ్చి ఇలాగ సరస్సు దగ్గర మునులను చూడడము ఆయనకు చాలా ఆనందం వేసిందనమాట. అలాగే నడుచుకుంటూ వెళ్ళి ఆ యొక్క ఆశ్రమం దగ్గరికి వెళ్ళారు. అక్కడ 10 మంది ఋషులు తపస్సు చేస్తూ కనిపించారు. వెళ్ళగానే ఋషులందరూ కూడా ఆయన్ని సాదరంగా ఆహ్వానించారు. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత వారందరూ కూడా కూర్చోబెట్టి అతనికి అతిథి సత్కారం అన్నీ అయ్యాక మాట్లాడుతూ ఉన్నారనమాట. అప్పుడు రాజే మొదట చెప్పారు, "మీరు ఎవరు? మీరొచ్చి ఇక్కడ వచ్చి ధ్యానం చేసుకుంటున్నారే, మీరందరూ కూడా ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇదే స్థలాన్ని ఎందుకు ఎన్నుకున్నారు?" అన్నప్పుడు ఆ ఋషులందరూ చెప్తున్నారు, "ఇక్కడ ఈ భద్రావతి రాజ్యంలో రాజు ప్రజల్ని కన్న బిడ్డల వలె పాలిస్తూ చక్కగా యజ్ఞ యాగాదులను చేస్తున్నారు. తర్వాత బ్రాహ్మణులకంతా దాన ధర్మాల్ని ఇస్తున్నారు. అన్నీ చేస్తున్నారు. అలాంటి ప్రదేశంలో ఇలాగా ధ్యానం చేసుకోవడము అనేది ఎంతో శుభప్రదమైన విషయము. కాబట్టి మేమందరము ఈ ప్రాంతానికి చేరుకున్నాము అంటూ ఆ ఋషులు చెప్పడం జరిగింది. ఆ విధంగా విన్నప్పుడు రాజుకి కొంత ఆనందం వేసింది. అంటే తను కనీసం గత జన్మలో ఏ పాపకార్యాలు చేశాడో ఏమో! కానీ ఈ జన్మలో అలాగా అందరినీ సంతృప్తిగా ఉంచుతూ, ప్రజలను కన్న బిడ్డల్లాగా చూసుకుంటూ, అన్నింటినీ నిర్వర్తిస్తున్నాడు. ఒక రాజు చేసే ధర్మ విధులనన్నింటిని కూడా ఆయన చేస్తున్నారు కాబట్టి, ఆయనకు ఒక విధంగా సంతోషం అనిపించినా, కానీ లోపల సంతానం లేదు అనే ఆ దుఃఖం ఉన్నది. తర్వాత రాజుతో ఆ మునులు, "మేము 10 మంది విశ్వదేవులము" అంటూ వాళ్ళ నామాలను చెప్పడం జరిగింది. వసు, తర్వాత సత్య, క్రతువు ఋషి, దక్ష ఋషి, కాల, కామ, ధృతి, పురూరవ, మాద్రవ, కురు అంటూ వాళ్ళ యొక్క నామాలను తెలియజేసి, మేమందరం కూడా ఈ సరస్సులో ప్రతిరోజు స్నానాదికాలు ముగించుకొని చక్కగా ఈ యొక్క ప్రకృతి ని ఆస్వాదిస్తూ మేమిక్కడ ధ్యానం చేసుకుంటూ మేము గడుపుతున్నాము అని చెప్పడం జరిగిందనమాట. ఇక రాజు చాలా ఆనందపడ్డారు. మన రాజ్యంలో ఇలాగా ఋషులు కూడా సంతుష్టులుగా ఉన్నారు అంటే అది ఆ రాజు యొక్క ఘనతే అనమాట. తర్వాత అప్పుడు రాజు వారి దగ్గర ఈ విధంగా కోరారు, "నేను ఈ విధంగా అన్ని మీరు చెప్పిన విధంగా అన్నింటిలోనూ నేను నియమాలతో, నిష్టతో ఉంటున్నాను. అన్ని కార్యాలను చక్కగా నిర్వర్తించగలుగుతున్నాను. కానీ నాకు సంతాన ప్రాప్తి లేదు. దయచేసి మీరు ఆ సంతానం పొందడానికి ఏదైనా వ్రతం చెయ్యాలా? భగవంతుని నేను ఏ విధంగా స్తుతించాలి? ఏ విధంగా ఆరాధించాలి? ఏ విధంగా ఆయనతో భక్తి యోగంలో నేను కనెక్ట్ అవ్వాలి?" అన్న విషయాలనంతా కూడా రాజు అడగడం జరిగింది. అప్పుడు ఋషులు చెప్పారు, "ఇక ఒక 5 రోజులలో పుత్రద ఏకాదశి వస్తున్నది. నీవు కానీ ఆ ఏకాదశిని నియమ నిష్టలతో పాటించావంటే నీకు తప్పకుండా సంతానం కలుగుతుంది" అంటూ తదాస్తు అంటూ అందరు ఋషులు ఆయన్ని ఆశీర్వదించడం జరిగింది. సాధారణంగా ఒక ఋషి ఆశీర్వాదమే చాలా గొప్ప విషయం. కానీ అంతమంది ఆశీర్వాదం పొందడం వలన రాజు ఇంకా ఒక శక్తిని పొంది ఉత్తేజితుడై తిరిగి రాజ్యానికి చేరుకున్నారనమాట. ఇక ఎప్పుడు ఆ యొక్క ఏకాదశి అని ఎదురు చూస్తున్నప్పుడు ఆ పుత్రదా ఏకాదశి అదే వైకుంఠ ఏకాదశి
ముక్కోటి ఏకాదశి, పౌషమాసంలో వచ్చినటువంటి ఏకాదశి. ఇంత విశిష్టత కలిగిన ఆ ఏకాదశి రోజు రానే వచ్చింది. ఆ రోజు ఆ యొక్క మహారాజు ఉమ్, ఆ, అదే సైబ్య, వీళ్ళందరూ కూడా, ప్రజలందరూ కూడా, అందరూ కూడా ఆ ఏకాదశిని శ్రద్ధగా పాటించాలి, నియమంతో పాటించి భగవంతుణ్ణి స్మరిస్తూ, కీర్తిస్తూ, శ్రవణం చేస్తూ ఆ రోజు అందరూ కూడా జాగరణ కూడా చేయడం జరిగిందనమాట. అలాగా చేయడం వలన మరుసటి రోజు ద్వాదశి రోజున ఆ యొక్క పారణం చేసి ఆ యొక్క వ్రత ఫలితాన్ని ఆ రాజు పొందడం జరిగింది. అలాగ పొందిన తరువాత ఒక శుభ ఒక శుభ దినంలో ఆమె భార్య అయినటువంటి సైభ్య కూడా గర్భం దాల్చి ఒక ఉత్తేజకరమైనటువంటి ఒక సుపుత్రుణ్ణి ఆమె కనడం జరిగిందనమాట. ఆ విధంగా ఆ యొక్క ఋషుల యొక్క ఆశీర్వాద ఫలితము, తర్వాత ఆ యొక్క వ్రతాన్ని ఆ రాజు ఆచరించడం వల్ల ఆ పాప కర్మలనంతా, అంటే గత జన్మలో అతను చేసిన ఆ కర్మలన్నింటినీ పోగొట్టుకోవడం, తర్వాత ఒక పుత్ర భాగ్యాన్ని పొందడం జరిగింది. ఆ పుత్రుడు కూడా చక్కగా పెద్దవాడయి, తర్వాత ఆ రాజ్యానికి యువరాజుగా పట్టాభిషిక్తుడు అయిన తర్వాత ఈ రాజు రాణి ఇద్దరు కూడా వానప్రస్థానికి వెళ్ళడం కూడా జరిగింది. ఆ విధంగా ఈ యొక్క ముక్కోటి ఏకాదశి ఈ రోజున మందిరాల్లో కూడా అంతా చూడండి, అదే తిరుమలలో కూడా ఆ ఉత్తర ద్వారం, భగవంతుడు ఉన్నటువంటి ఆ వైకుంఠ ద్వారాన్ని తీసి ఉంచుతారు. అలాగా ఆ ప్రాప్తం కలగడము అంటే మనమందరం కూడా ఈ యొక్క ఏకాదశిని నియమ నిష్టలతో ఆచరించి ఎక్కువగా నామస్మరణం ఈరోజు, రేపటి రోజు, అలాగా 2 రోజులు కూడా ఎంత వీలైతే అంత నామస్మరణం, భగవంతుని నామాన్ని పలకడము, ఆయనకు చేరువుగా ఉండడం కోసమే ఆ యొక్క ఉపవాసం ఉంటున్నాం కాబట్టి శ్రవణం చేసుకోవడము, భగవంతుని యొక్క కీర్తనను కీర్తించడము, తెలుసుకోవడము, ఆ యొక్క విజ్ఞానం, భగవత్ విజ్ఞానాన్ని కూడా మనము ఆ యొక్క శాస్త్రాల్లో చెప్పిన ఆ విషయాల్ని ఆ రోజు తెలుసుకోవడము, ఇలాంటి విషయాలన్నింటినీ పాటించినప్పుడు తప్పకుండా మనము ఆ భగవంతుని యొక్క స్థానాన్ని పొందడానికి మనము అర్హులమవుతాం. అంటే ఎంతో సాధన. ఈ ఏకాదశి, ఏ ఏకాదశిని మనం చేయలేకపోయినా కానీ ఈ ఏకాదశిని మనం పాటించడం వలన చెప్పిన విధంగా ముక్కోటి ఏకాదశుల యొక్క పుణ్య ఫలితము ఈ ఏకాదశికి ఉన్నది. అలాగే ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉన్నది. ఈ ఏకాదశిని పాటించడం వల్ల అంతటి పుణ్యాన్ని పొందుతాం కాబట్టి అందరూ కూడా ఈ ఏకాదశిని పాటించడం అనేది మన ఒక ఇదే ఒక మనుషులుగా మనం జన్మించినందుకు మన సార్థకతను చేసుకోవడానికి ఇలాంటి ఏకాదశిని మనం తప్పకుండా పాటించాలి. ఓకే. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.